వెల్కమ్ బ్యాక్ టు పూజీ స్టాక్. ఫర్ ది ఫస్ట్ టైం నా వీడియోస్ కనుక ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో ఏంటిదంటే, నాకైతే ఈరోజు సెమ్ ఎగ్జామ్ అయితే ఉంది. ఆల్మోస్ట్ ప్రిపరేషన్ అంతా అయిపోయింది, కానీ ఈ వీడియో తీయడానికి మెయిన్ రీజన్ అయితే ఇంకొకటి ఉందన్నమాట. అది టైం వచ్చినప్పుడు చెప్తా. ఇంకా ఇప్పుడైతే ఎగ్జాక్ట్లీ 6 అయితే అవుతుంది టైం. బయట మా మమ్మీ అయితే పనులన్నీ చేస్తుంది. ఇంకా నేను అలా వీడియో తీసుకుందాం అని చెప్పేసి బయటకు వచ్చాను. చాలా చల్లగా ఉండే, మంచిగా అనిపించింది. ఇంకా వెళ్ళి ప్రిపేర్ అవ్వాలన్నమాట మళ్ళీ. యాక్చువల్లీ నేనైతే 4 చాప్టర్స్ అంతా నైటే కంప్లీట్ చేసుకున్నాను. 12 వరకు అలా ఉండి 4 చాప్టర్స్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఇంకొక చాప్టర్ అయితే చూసేసుకోవాలి. నా ప్లానింగ్ ఏంటిదంటే 6 to 7 5th చాప్టర్ చూసేసుకొని మళ్ళీ 7 to 8 మొత్తం 5 చాప్టర్స్ రివిజన్ చేసుకోవాలని ఉండే. కానీ మనం అనుకున్నది ఎప్పుడు అవ్వదు కదా. అనుకున్నది ఒకటి, అయినది ఇంకొకటి. చాలామందికి ఇలానే జరుగుతుంది అనుకుంటా. నాకైతే చాలా విషయాల్లో ఇలానే జరుగుతుంది. ఇంకా సర్లే అని చెప్పేసి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. 6:20 కలా స్టార్ట్ చేసి ఎగ్జాక్ట్లీ 5th చాప్టర్ అయితే నాకు 7:20 కలా ఎండ్ అయిపోయింది అనమాట. ప్రిపేర్ అయిపోయాను. 5th చాప్టర్ 7:20 కలా ప్రిపేర్ అయిపోయిన తర్వాత మళ్ళీ 7:20 నుంచి 8:10 8:15 అప్పటి వరకు మొత్తం 5 చాప్టర్స్ మళ్ళీ రివిజన్ ఒకసారి చేసుకున్నాను కంప్లీట్గా. ఇప్పుడైతే నేను ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తాను అనమాట. నాకు తెలిసి ఇది అందరికి అవుతుంది అనుకుంటున్నాను. నాకైతే కంపల్సరీ అవుతుంది. ప్రతి ఎగ్జామ్కి ఇలానే ఉంటుంది. ఇంకా ఏమైందంటే, ఇప్పుడు ఒక ఎగ్జామ్ ఉంది, దానికి మనం ముందు రోజు అయితే ప్రిపేర్ అవుతాం కదా. ఆ ప్రిపేర్ అయిందంతా మళ్ళీ నెక్స్ట్ మార్నింగ్ గుర్తు చేసుకుందామంటే అస్సలు గుర్తురాదు. మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తే కానీ గుర్తురాదు. సేమ్ మీకు కూడా నాలాగేనా? కింద కామెంట్ చేసేయండి. అఫ్కోర్స్ నాకు తెలిసి అందరికి అలానే ఉంటుంది అనుకుంటున్నా. ఎందుకంటే కొంతమంది ఒపీనియన్ నేను తెలుసుకున్నా ఈ విషయంలో. నాకైతే అసలు ముందు రోజు చదివింది మళ్ళీ నెక్స్ట్ డే రోజు అయితే గుర్తుండదు. మళ్ళీ రివిజన్ చేస్తే కానీ గుర్తురాదనమాట. అందుకే నేను రివిజన్ కంపల్సరీ చేస్తా. ఒక చాప్టర్ అన్న వదిలేస్తా, కానీ రివిజన్ మాత్రం కంపల్సరీ చేసుకుంటా. ఎగ్జామ్కి వెళ్ళే ముందైనా సరే ఒకసారి చాప్టర్ అంతా ఓపెన్ చేసి, పీడిఎఫ్ ఓపెన్ చేసి ఏమేమి టాపిక్స్ ఉన్నాయనేదన్నా చూసుకుంటా. అలా అయితే ఇవి చదివాను అని నాకైతే గుర్తొస్తుంది. అందుకోసమని చెప్పాలంటే నేను చదివేది అంతా ఫోన్లోనే ఉంటుంది. చాలా వరకు బీటెక్ వాళ్ళకైతే ఫోన్లోనే ఉంటుంది, పీడిఎఫ్స్ ఇట్లాంటివన్నీ. కొన్ని ప్రాక్టీస్ చేస్తాం కాబట్టి బుక్స్ యూజ్ చేస్తాము. ఇంకా నా ప్రిపరేషన్ అయితే మొత్తం కంప్లీట్గా అయిపోయింది అనమాట. ఇది 8:20కి. ఇంకా వెళ్ళి ఫాస్ట్గా ఫ్రెష్ అప్ అవ్వాలి. నాకు సెంటర్ అయితే సిద్ధార్థ కాలేజ్ దగ్గర పడింది. చాలా దూరం మా ఇంటి దగ్గర నుంచి. ఇంకా ఇక్కడ నుంచి బస్కి అయితే వెళ్ళాలి. చాలా టైం పడుతుంది. ఇంకా ఫాస్ట్గా ఫ్రెష్ అప్ అయిపోయి వెళ్ళిపోవాలన్నమాట. ఇంకా బ్రష్ చేసేది ఇట్లాంటివి చూపిస్తే కూడా బాగోదని చెప్పేసి నేను ఏమి షూట్ చేయలేదు. ఎంత ఎగ్జామ్స్ ఉన్నా ఏమున్నా సరే స్కిన్ కేర్ అయితే మస్ట్ అండ్ షుడ్ ఉండాల్సిందే. ఇంకా ఫస్ట్ అయితే నేను ఎప్పుడైనా సరే హెయిర్ నుంచే స్టార్ట్ చేశాను. హెయిర్ ఫాస్ట్గా వేసేసుకుంటే తర్వాత స్కిన్ కేర్ అయితే ఇంకా ఫాస్ట్గా అయిపోతుందని నా ఒపీనియన్. ఎగ్జామ్స్ టైమ్స్లో అయితే నేను ఒక్కటే హెయిర్ స్టైల్ వేసుకుంటా, ఎందుకంటే అది అంత ఈజీగా అయిపోతుంది. ఇంకా ఫాస్ట్గా వేసేసుకోవచ్చు అందుకోసం అని చెప్పేసి. ఇప్పుడు ఇంత షూట్ చేశాను కాబట్టి అబ్బా ఇంత ఎగ్జామ్ పెట్టుకొని షూట్ కూడా చేసావా అనుకోవచ్చు. ఇది జస్ట్ ఒక 1 minute 1.5 minute ఉంటుంది అంతే. అంతకు మించి ఏమి ఉండదు. హెయిర్ స్టైల్ అయిపోయిన తర్వాత ఇంకా స్కిన్ కేర్ అయితే మస్ట్ అండ్ షుడ్. ఎలాంటి ఎగ్జామ్స్ ఉన్నా, ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా సరే స్కిన్ కేర్ అయితే కంపల్సరీ ఉండాల్సిందే. అసలే బయటికి వెళ్తున్నాం కాబట్టి స్కిన్ కేర్ అయితే మస్ట్ అండ్ షుడ్ తీసుకోవాల్సిందే. ఇంకా నేనైతే ఇక్కడ మాయిశ్చరైజర్ అయితే యూజ్ చేస్తున్నాను. పాండ్స్ యూజ్ చేస్తున్నాను. నేను ఇదే మాయిశ్చరైజర్ హ్యాండ్స్కి కూడా అప్లై చేసుకుంటాను అనమాట. చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం. ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది. చాలా లిక్విడ్ ఫామ్లో ఉంటుంది అనమాట. కొంచెం ఆరాలి. ఆరిన తర్వాతనే సన్ స్క్రీన్ పెట్టుకోవడానికి ఇంకా బాగుంటుంది. ఇంకా చాలామంది మాయిశ్చరైజర్ అంటే ఓన్లీ ఫేస్కే పెట్టుకుంటారు. ఇలా నెక్కి, హ్యాండ్స్కి కూడా పెట్టుకోవచ్చు. ఫేస్కి ఒకటే పెట్టుకొని ఇంకా నెక్కి ఇలా పెట్టుకోకపోవడం వల్ల ఈవెన్ టోన్లో అయితే ఉండదు. ఫేస్ వైట్గా ఉంటుంది. ఇంకా నెక్ అనేది కొంచెం బ్లాక్గా అలా అనిపిస్తుంది. కాబట్టి మీరు ఏది యూజ్ చేసినా సరే ఫేస్కి ఇంకా నెక్కి యూజ్ చేసేలాగా చూసుకోండి. నెక్స్ట్ అయితే సన్ స్క్రీన్. ఏదైనా మర్చిపోవచ్చు కానీ సన్ స్క్రీన్ అయితే అస్సలు మర్చిపోవద్దు. వర్షాకాలంలో సన్ స్క్రీన్ ఏంటి అని అనుకోవచ్చు. ఏ సిచ్యువేషన్ అయినా సరే సన్ స్క్రీన్ మస్ట్ అండ్ షుడ్ ఉండాల్సిందే. అది మన ఫేస్ మీద ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుంది. ఎలాంటి డస్ట్ అయినా పడినప్పుడు కూడా అలానే స్టిక్ అయిపోతుంది అనమాట. ఇంకా మనం ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఎన్ని యూజెస్ ఉంటాయి సన్ స్క్రీన్ వల్ల. అందుకే మస్ట్ అండ్ షుడ్ యూజ్ చేసేలాగా చూసుకోండి. మంచి కాస్ట్లీ ప్రోడక్ట్సే, ఇంకా హై రేటెడ్ ప్రోడక్ట్సే యూజ్ చేయాలని లేదు. మీకేది సెట్ అయితే అది యూజ్ చేయొచ్చు.
అంత యాక్ట్రెస్ వాళ్ళు యూజ్ చేసిందే మనం యూజ్ చేయాలి అని అనుకుంటే మాత్రం కంప్లీట్లీ రాంగ్. మీకు సెట్ అయింది యూజ్ చేస్తేనే మీకు కూడా మంచి చేంజెస్ అనేవి ఉంటాయి. సన్ స్క్రీన్ పెట్టేసుకున్న తర్వాత పౌడర్ అయితే మస్ట్ అండ్ షుడ్ పెట్టుకుంటాను. అది ఎందుకో నాకు ఆ పిచ్ అయితే అలాగే ఉండిపోయింది. ఇంకా తర్వాత సింపుల్గా ఒక స్టిక్కర్ అయితే పెట్టేసుకున్నాను. ఇంకా నేనైతే రెడీ అయిపోయాను అనమాట. ఇంకా బ్యాగ్ అయితే పెట్టేసుకోవాలి. బ్యాగ్లో ఒక బుక్ ఇంకా పెన్స్ అవన్నీ పెట్టేసుకోవాలి. యాక్చువల్లీ ఎగ్జామ్కి నాకు 1.5 hour ఉందంతే. ఇంకా నేను హాల్ టికెట్ ఇంకా పెన్స్ ఏవి తీసుకోలేదు. ఇప్పుడు వెళ్ళి తీసుకోవాలి. నాలా ఎంతమంది ఉంటారో కామెంట్ చేసేయండి. నేనైతే ఎగ్జామ్కి ఒక 2 hours 1.5 hour ఉంది అన్నప్పుడు వెళ్ళి తీసుకుంటాను. యాక్చువల్లీ నేను హాల్ టికెట్ డౌన్లోడ్ చేపిస్తున్న వీడియో తీద్దాం అనుకున్నా, అదే ప్రింట్అవుట్ తీపిస్తున్న వీడియో తీద్దాం అనుకున్నా స్టేషనరీది. బట్ తీయలేదు, ఎందుకంటే మా డాడీ ఉండే. ఇంకా మా డాడీ అయితే అసలు నవ్వాలా తిట్టాలా ఏమీ తెలియని సిచ్యువేషన్లో ఉండే. ఎందుకంటే అక్కడ నాకు ఎగ్జామ్కి ఓన్లీ 1 hour ఉంది. నేను ఇక్కడ నుంచి ఇబ్రాహీంపట్నం వెళ్ళాలి. ఇంకా మళ్ళీ అక్కడ నుంచి ఒక ఆటో ఎక్కితే నేను కాలేజ్కి రీచ్ అవుతాను. ఇంకా సర్లే అని చెప్పేసి మా డాడీ కూడా ఏం అనలేదు, నన్ను తిట్టలేదు కూడా. ఇంకా నేనైతే ఫాస్ట్గా వెళ్ళిపోయాను అనమాట. మా తమ్ముడైతే నన్ను డ్రాప్ చేయడానికి వచ్చాడు బస్ స్టాప్ దగ్గర. ఇంకా నేనైతే బస్ ఎక్కాను అనమాట. మరీ బస్లో వీడియోలు అలా తీసే కూడా బాగోదు కదా. ఇదైతే నేను కాలేజ్ ఇబ్రాహీంపట్నంకి వెళ్ళిన తర్వాత ఆటో ఎక్కాలని చెప్పాను కదా. ఇది ఆటో ఎక్కిన తర్వాత కొంచెం బయట నుంచి వీడియో తీశాను కాబట్టి మీకు ఇలాగ అనిపిస్తుంది. అసలైన టైం అయితే వచ్చేసింది. ఇప్పుడే కాదు, నేను అసలు స్పెషల్గా ఈ ఎగ్జామ్ బ్లాగ్ దిగడానికి రీజన్ ఏంటిదంటే ఎగ్జాక్ట్లీ సిద్ధార్థ కాలేజ్ ఆపోజిట్లో ఒక స్కూల్ అయితే ఉంటుంది, రెసిడెన్షియల్ TSWRIES రెసిడెన్షియల్ హాస్టల్ అనమాట. నేను అక్కడే చదివాను, అందుకోసమని స్పెషల్గా ఈ వ్లాగ్ అయితే తీస్తున్నాను. మీకు ఎవరికన్నా ఈ రెసిడెన్షియల్ గురించి తెలుసుంటే కింద కమెంట్ చేసేయండి. నా స్కూలింగ్ అయితే కంప్లీట్గా ఇదే స్కూల్లో అయిందనమాట, రెసిడెన్షియల్లో 5th to 10th. అందుకే నాకు అంత స్పెషల్గా చెప్తున్నా దాని గురించి. చాలా నేర్చుకున్నాను నేను ఆ స్కూల్లో చెప్పాలంటే. ఎందుకో మాకు సెంటర్ అక్కడ పడిందని తెలియంగానే నాకు ఒక్కసారి అదే స్కూల్ గుర్తొచ్చింది. ఇంకా మా ఫ్రెండ్స్, పాత ఫ్రెండ్స్, మేము స్కూల్లో చేసిన అల్లరి, మేము చేసిన ఎంజాయ్మెంట్ అంతా గుర్తొచ్చింది. చాలామంది హాస్టల్ అంటే అబ్బా హాస్టలా అని అనుకుంటారు, కానీ హాస్టల్ లైఫ్ అయితే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ ఉంటారు, అందరు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. లోపల స్కూల్ కూడా చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం అబ్బా మా స్కూల్ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కమెంట్ చేసేయండి. ఇంకా నెక్స్ట్ అయితే మనం సిద్ధార్థ కాలేజ్కి అయితే వచ్చేసాము. కొంచెం దానికి ఆపోజిట్లో లోపలికి వచ్చేస్తే సిద్ధార్థ కాలేజ్ అనమాట. హాల్ టికెట్ లేనిది లోపలికి రానివ్వరు, ఇది అందరికీ తెలిసింది. ఇంకా లోపలికి అయితే వచ్చేసాము. చాలా పెద్దగా ఉంది కాలేజ్ అయితే, చూడడానికి అయితే చాలా బాగుంది. ఇంకా మేము ఈ కాలేజ్కి వెళ్ళే ముందు అయితే చాలామంది ఏమన్నారంటే ఇక్కడ లూజ్ ఉంటుంది, అంత స్ట్రిక్ట్గా ఉండదని చెప్పారు, కానీ చాలా స్ట్రిక్ట్ ఉండే. ఇంకా నేనైతే కొద్దిసేపు అలా వెయిట్ చేస్తున్నాను అనమాట. మా ఫ్రెండ్స్ వస్తున్నారని చెప్తే వాళ్ళ కోసం అని చెప్పేసి వెయిట్ చేశాను. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే వచ్చేసారు. మాకైతే ఎగ్జామ్ టైం అయితే అయ్యిందనమాట. మాకు 4th floorలో పడింది. ఆ కార్నర్ రూమ్ చూపిస్తున్నాను కదా, అక్కడ పడింది అనమాట మాకు ఎగ్జామ్. ఇంకా వెళ్ళాలి. ఇంకా చూసుకుంటున్నా అంతా ఏమేమి ఉన్నాయా అని చెప్పేసి అంతా చూసుకున్నాను. ఇంకా నేను వీడియో తీసేటప్పుడు అయితే ఈరోజు కూడా వీడియో తీయాలా అని అన్నారు, కానీ చెప్పాను కదా వీడియో తీయడానికైతే వేరే రీజన్ ఉంది అని చెప్పేసి, అందుకోసమే నేను వీడియో అయితే తీశాను. మా స్కూల్ చూపించడానికి కోసం అని చెప్పేసి బయట నుంచే చూపించాను. లోపలైతే ఇంకా బాగుంటుంది. ఇంకా మాదైతే ఎగ్జామ్ అయితే అయిపోయింది అనమాట. 3 hours అయితే ఎగ్జామ్ అయిపోయింది. ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే వెళ్తున్నాను. అక్కడ నుంచి బస్ ఎక్కే వీడియో ఇంకా అవన్నీ ఎందుకులే అనిపించింది. ఇంకా డైరెక్ట్ ఇంటికి వచ్చిన వీడియోనే తీశాను. ఇంకా మా ఇంటికి అయితే వచ్చేసాను నేను. ఇంకా ఇంటికి వచ్చే దారిలో మా ఇంటి దగ్గర అయితే నేషనల్ మార్ట్ ఉంటుంది, అక్కడికైతే వెళ్ళాను అనమాట. ఎప్పటి నుంచో ఈ జార్ తీసుకుందాం అనుకుంటున్నాను. జార్ టైప్ గ్లాసెస్ ఉంటాయి కదా, అలా స్ట్రా ఉండి నేను విశాల్ మార్ట్లో కూడా చాలాసార్లు చూశాను, ఇంకా డీమార్ట్లో కూడా చూసిన, కానీ స్ట్రా లేకుండే. నాకు స్ట్రా ఉన్నదే కావాలని చెప్పేసి చాలా వెతికి చాలాసార్లు వదిలేసాను కూడా. ఇంకా ఆన్లైన్లోనైనా చూద్దాం అని అనుకున్నాను, కానీ ఈరోజు అయితే మా ఇంటి దగ్గరలో ఉన్న స్టోర్లో అయితే కనిపించింది నాకు. 79 రూపీస్కి అయితే వచ్చింది అది. ఇంకా తీసేసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసాను. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత చాలా డేస్ అయింది హెయిర్ కేర్ చేసుకొని అనిపించి ఇంకా హెయిర్ కేర్ అయితే చేసుకుంటున్నాను. కొత్తగా ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో అయితే చూశాను, అది నిజంగా వర్క్ అవుతుందా లేదా అని ట్రై చేద్దామని చెప్పేసి చేశాను. ఇంకా దీని గురించి షార్ట్ వీడియో కూడా చేశాను, కావాలంటే చూడండి, ఈరోజు అప్లోడ్ చేశాను. ఇంకా హెయిర్కి అయితే అలా పెట్టుకోవాలన్నమాట. దాని నుంచి వచ్చే వేడి ఉంటుంది కదా, దాన్ని అలా అప్లై చేసుకోవాలి. యాక్చువల్లీ ఇప్పుడు నేను చేసిన దాన్ని ఏమంటారో నాకు తెలియదు, ట్రై చేసినా అసలు వర్క్ అవుతుందా లేదా, మీకు కూడా మంచిగా రివ్యూ ఇచ్చినట్టు ఉంటుంది.
అలా చేసేసుకున్న తర్వాత లైట్గా ఆయిల్ అయితే అప్లై చేసుకున్నాను. ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత నా హెయిర్ అయితే ఇలా ఉంటుంది. చాలామంది ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత హెయిర్ బాగుండదు, మొత్తం ఆయిలీగా అనిపిస్తుంది అనుకుంటారు. అస్సలు కాదు. ఇంకా షార్ట్ వీడియోస్ అయితే కొన్ని చేసేది ఉండే, అవైతే చేశాను. ఈ హెయిర్ స్టైల్ అయితే నాకు చాలా క్యూట్గా అనిపించింది, అందుకే వీడియో అయితే తీశాను. చాలా క్యూట్గా ఉన్నా కదా. ఒక్కసారిగా నాకు నా స్కూల్ డేస్ అన్నీ గుర్తొచ్చాయి. స్కూల్ డేస్ ఆర్ ది బెస్ట్ మెమొరీస్ కదా. చాలా మెమొరీస్ ఉన్నాయి నాకైతే మా స్కూల్లో. ఇంకా చాలామంది ఇలాంటి బ్లాక్ రబ్బర్స్ ఉంటాయి కదా, అవి పెట్టుకున్న తర్వాత హెయిర్ లాస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలా ఆయిల్ అప్లై చేసుకొని మీరు ఒక్కసారి యూజ్ చేయండి, అది చాలా ఈజీగా వచ్చేస్తుంది. మన హెయిర్ కూడా చాలా బ్లాక్గా కనిపిస్తుంది. చూడండి నాకైతే ఎంత ఈజీగా వచ్చేస్తుందో. ఇంకా లాస్ట్లో నేను తీసే రబ్బర్ కూడా చూపిస్తాను. లాస్ట్లో కూడా ఒక రబ్బర్ చూపిస్తాను. రబ్బర్ బ్యాండ్కి అసలు ఒక్క హెయిర్ కూడా లేదు. ఇలా మీరు కూడా ఆయిల్ అప్లై చేయండి. మరీ ఎక్కువ కాకుండా లైట్గా అప్లై చేయండి. రోజు కొంచెమన్నా అప్లై చేయండి. ఆయిల్ అప్లై చేస్తేనే మన హెయిర్ కొంచెం షైనీగా సిల్కీగా ఉంటుంది. ఇంకా తీసినవన్నీ మళ్ళీ యాస్టీస్ ఎక్కడున్నాయో అక్కడ పెట్టేశాను అనమాట. ఇంకా వీడియోస్ అంతా చేయడం అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు కంఫర్టబుల్ హెయిర్ స్టైల్ అయితే వేసేసుకోవాలి. చెప్పాను కదా, నేను ఈ వీడియో తీయడానికి మెయిన్ రీజన్ నేను చదువుకున్న స్కూల్ అది చూపిద్దాం అనుకుని వీడియో అయితే తీశాను. బయట నుంచే చూపించాను కానీ లోపల ఇంకా బాగుంటుంది. ఏదో ఒక రోజు నాకు కూడా టైం వస్తుంది అంటే ఏదో ఒక వర్క్ ఉండి వెళ్తాను కదా, అప్పుడైతే కంప్లీట్గా వ్లాగ్ చేశాను, మా స్కూల్ చూపిస్తాను. చాలా బాగుంటుంది. కంప్లీట్గా గ్రీనరీ, పక్కనంతా కొండలు అవే ఉంటాయి. అక్కడ ఉన్నన్ని రోజులు అబ్బా ఎందుకు వచ్చాను అబ్బా ఈ హాస్టల్కి అని అనుకున్నాను. అక్కడ నుంచి వచ్చిన తర్వాతనే రియలైజ్ అయినా ఇట్లాంటి హాస్టల్స్లోనే ఉండాలి. ప్రజెంట్ ఉన్న జనరేషన్కి ఇట్లాంటి హాస్టల్స్ అయితేనే బెస్ట్. ఇంకా చాలామంది గవర్నమెంట్ హాస్టల్స్ ఇట్లా అనుకుంటే వేస్ట్ అనుకుంటారు. అక్కడ స్టడీస్ ఇంకా బాగుంటాయి. స్పెషల్గా మా స్కూల్ నుంచి అమెరికా వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. నాకైతే రెసిడెన్షియల్లో సీట్ వచ్చిందనమాట. చాలా వరకు మా ఫ్యామిలీలో మేమంతా రెసిడెన్షియల్లో చదువుకున్న వాళ్ళమి. ఒక మా తమ్ముడు అయితే బయట చదువుకున్నాడు అనమాట. నిజంగా రెసిడెన్షియల్స్ అయితే చాలా బాగుంటాయి. తెలియని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఈ వీడియోలో చెప్తున్నాను. ఇంకా నేను ఆ గ్లాస్ జార్ తెచ్చానని చెప్పాను కదా, దాన్ని అయితే మంచిగా క్లీన్ చేస్తున్నాను. అది తెచ్చినందుకో ఏమో తెలియదు కానీ ఎప్పుడెప్పుడు ట్రై చేద్దామా, అందులో ఏదో ఒకటి తాగాలనిపించింది. ఇంకా జ్యూస్ ఇప్పుడు అదంతా చేసుకునే ఓపిక అయితే లేదు. అట్లీస్ట్ వాటర్ అయినా తాగుదామని చెప్పేసి వాటర్ అయితే తాగాను. ఇక్కడ మెయిన్ మోటివ్ ఏంటిదంటే నాది, అందులో వేరేదేదో జ్యూస్లు అవన్నీ చేసుకొని తాగాలని కాదు, అది ట్రై చేయాలి, అందులోనే తాగాలని చెప్పేసి అదొక హ్యాపీనెస్ అంతే. నాలాగా ఎంతమందికి ఉంటుందో కింద కమెంట్ చేసేయండి. ఇంకా ఇదొక్కటే అది, ఇలాంటివి చాలా ట్రై చేయాలని ఉంది. ముందు అయితే అవి కూడా తీసుకొని వీడియోస్ కూడా చేశాను. ఇదే అన్నమాట ఈరోజు వ్లాగ్. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేసేయండి. డూ ఫాలో ఫర్ మోర్. బాయ్ గైస్, స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. బాయ్.